భారతీయ సాంప్రదాయం తెలుగువారి రక్తంలోనే ఉంది. వస్తు మార్పిడి అనేది నేటికి ఆనవాయితీగా వస్తూనే ఉందని, దీన్ని తిరిగి తీసుకువెళ్లాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వచ్ఛ రథాన్ని ప్రయోగాత్మకంగా తిరుపతి జిల్లా కరకంబాడి పంచాయతీలో ప్రారంభించినట్లు జిల్లా పంచాయతీ అధికారి సుశీలాదేవి అన్నారు. సోమవారం సాయంత్రం తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీలో స్వచ్ఛ రథం కార్యక్రమాన్ని ఆమె చేతుల మీదుగా అట్టహాసంగా ప్రారంభించారు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ పరిధిలోని తారక రామనగర్లో సోమవారం సాయంత్రం జిల్లా పంచాయతీ అధికారిని సుశీలాదేవి చేతుల మీదుగా స్వచ్ఛ రథాన్ని ప్రారంభించారు. తారక రామనగర్ కాలనీ వాసుల నుంచి పొడి చెత్త సేకరించి దానికి విలువైన నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ప్రయోగాత్మకంగా కరకంబాడిలో స్వచ్ఛ రథాన్ని ప్రారంభించిన ఆమె దాని వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం అధికారి షణ్ముగరాం, ఎంపీడీఓ ప్రభురావు, డిఆర్పీ కిషోర్, సర్పంచ్ ఈశ్వరమ్మ, కార్యదర్శి రమేష్, టీడీపీ నాయకులు బుజ్జినాయుడు, తారక రామనగర్ ఇన్ఛార్జ్ మునిరాజా, బాలాజీ, వాసు, జయచంద్ర, పంచాయతీ సిబ్బంది, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మీరందరూ స్వచ్ఛరథం చూస్తున్నారు. కరకంబాడి గ్రామ పంచాయతీలో మనకి బార్టర్ సిస్టమ్ అనేది, అంటే వస్తు మార్పిడి అనేది మన తెలుగువారి రక్తంలోనే ఉంది. ఇప్పుడు చాలామందికి తెలుసు, చిన్నతనంలో కూడా మనము ఒక క్లాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లాస్కి వెళ్ళేటప్పుడు ఆ పాస్ పుస్తకాలని ఇచ్చేసి మనం ఏదైనా వస్తువులు తెచ్చుకోవటము, లేకపోతే ఇప్పుడు కూడా మనకి ఉల్లిపాయలు అవి ఇస్తూ ఉంటారు, పాతి సామాన్లు తీసుకొని వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. సో ఈ స్వచ్ఛరథం గ్రామ పంచాయతీ తరఫున ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, గత కొన్ని మాసాలుగా ఇంటింటికి వచ్చి తడి చెత్త పొడి చెత్త సేకరిస్తున్నారు. అది మీరందరూ కూడా ఇక్కడ పల్లెలో చూస్తున్నారు. అప్పుడు ఏం జరుగుతుందంటే, తడి చెత్తను తీసుకెళ్ళి మనం ఎస్డబ్ల్యూపీసీ కేంద్రంలో వర్మీ కంపోస్ట్ ఎరువు తయారు చేయటము, దాని ద్వారా పంచాయతీకి ఆదాయం సమకూర్చుకోవటము, మన పంటలకి మంచి ఎరువుని వేసుకోవటం జరుగుతుంది. సో పొడి చెత్త కూడా కొంతమంది ఇస్తున్నారు. చాలా వరకు ఏం చేస్తున్నారంటే రోడ్ల మీద పడేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు స్కూల్ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే, సపోజ్ ఒక కూల్ డ్రింక్ తాగారు అనుకోండి, దారిలో వెళ్తూ ఎక్కడ ఖాళీ అయితే అక్కడ రోడ్ పక్కన బాటిల్ పడేసి వెళ్ళిపోవటం, లేదంటే ఏదైనా కొనుక్కున్నారు, ఒక కవర్ వచ్చింది, లేదంటే ఒక ప్లాస్టిక్ బ్యాగ్ వచ్చింది, ఒక ఆయిల్ బాటిల్ ఖాళీ అయింది, అన్నీ ఇష్టం వచ్చినట్టు రోడ్ మీద పడేయటం వల్ల గ్రామ పంచాయతీకి చాలా ఇబ్బంది అవుతుంది క్లీనింగ్. సో ఆ చెత్త నుంచి కూడా మీకు ఏదో ఒకటి బెనిఫిట్ ఉంటుంది అని తెలిసినప్పుడు అది మీ ఇంట్లో అట్టి పెట్టుకొని వారానికో 10 రోజులకో ఒకసారి స్వచ్ఛరథం మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ చెత్తనంతా ఎక్స్చేంజ్ చేసి దానికి బదులుగా మీకు కావాల్సిన సరుకులు ఇక్కడ తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనము ఇంట్లో ఇంతకుముందు ఏం చెప్పేవాళ్ళమంటే 2 డస్ట్బిన్స్ పెట్టుకోండి, బ్లూ కలర్కి గ్రీన్ కలర్, వెట్ వేస్ట్కి డ్రై వేస్ట్కి పెట్టుకోండి అని చెప్పేవాళ్ళము. ఇప్పుడు మేమేం చెప్తున్నామంటే బిన్ బ్యాగ్ సిస్టమ్, అంటే ఒక డస్ట్బిన్ ఉంటుంది, తడి చెత్త మొత్తము అందులో వేసుకుంటారు, ప్రతిరోజు పంచాయతీ కార్మికులు వచ్చినప్పుడు ఇస్తారు. అదేవిధంగా ఒక బ్యాగ్ పెట్టుకొని పొడి చెత్త ఏదైతే రీసైకిల్కి పనికొస్తుందో, ప్లాస్టిక్ కవర్స్, అట్టలు, బాటిల్స్ అన్నీ అందులో వేసి పెట్టుకొని మన స్వచ్ఛరథం వచ్చినప్పుడు మీరు స్వచ్ఛరథంలో ఇస్తే ప్రతి ఐటెంకి కార్డ్బోర్డ్కి ఎంత ఇస్తాము, ప్లాస్టిక్కి ఎంత ఇస్తాము అంతా అక్కడ రేట్ రాసింది. సో తూకం వేసుకుని మీకు ఎంత వస్తుందో లెక్క కట్టి అంతకి సరిపడా మీకు కావాల్సిన వస్తువులు ఇక్కడ ఇస్తాం. మండలానికి ఎన్ని? ఇప్పుడైతే మనం ట్రయల్ బేసిస్ మీద జిల్లాలో 2 స్టార్ట్ చేసాం. 2 మేడం? రాబోయే కాలంలో ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్కడెక్కడ మేడం జిల్లాలో? కరకంబాడిలో ఫస్ట్ చేసాము, తిరుచానూరులో 2వది చేసాము. ఇంకా మిగతావి గ్రాడ్యువల్గా ఎక్స్పాండ్ చేస్తాం, జిల్లా మొత్తానికి కూడా ఎక్స్పాండ్ చేస్తాం.